శుభమస్తు. శివానుగ్రహ. ఈ వీడియో క్లిప్పింగు విని బెదరకండి, జంకకండి. ఎందుకంటే పునరపి మరణం, పునరపి జననం. కాల ప్రవాహంలో ఇది జరగడం సర్వసాధారణం. శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమ అనేటువంటి గ్రంథంలో జీవుడికి అంటే మనిషికి మృత్యుజేవుడు ఆసన్నమయ్యేటువంటి సూచనలు తెలియజేశాడు. అది మీకు చెప్తున్నా, తెలుసుకోండి. మొట్టమొదట సూచన ఏంటంటే, మన ముఖం అద్దంలో చూసుకుంటే ముఖం కనపడదు, మొండెం మాత్రం కనిపిస్తుందట. అలా కనపడిందంటే అతగాడికి 60 రోజుల్లో మృత్యుదేవత ఆహ్వానం పలుకుతుంది. రెండవది, మిట్ట మధ్యాహ్నం సమయంలో నడిచినప్పుడు మన నీడ మనకు కనపడదు. అసలు నీడ అనే మాటే కనపడదు. అలా కనపడితే 30 రోజులకి వారికి తిలోదకాలు. తర్వాత తూర్పు దిక్కులో మబ్బులు ఉన్నప్పుడు అది బంగారు రంగులో కనపడాలట. ఎవరికైతే ఆ బంగారు రంగుల్లో కనిపిస్తుందో వారికి 90 రోజుల్లో మృత్యుదేవత ఆహ్వానం పలుకుతుంది. మనము వదిలేటువంటి మూత్ర విసర్జన బంగారు రంగులో ఉండాలట. దివ్యమైనటువంటి మేలిమి బంగారు ఎలాగైతే ఉంటుందో ఆ రంగులో కన్నా మనకు కనబడిందంటే వాళ్ళకి 6 నెలల్లో మృత్యు సంకేతము లభిస్తుంది. చివరగా స్వప్నావస్థలో మనము దిగంబరంగా సంచరిస్తూ కనిపిస్తే మాత్రము అది 6 నెలలకంతా మృత్యుదేవత ఆహ్వానం పలుకుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ సంకేతాలు మీరు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. శుభమస్తు.